హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను వీడియో చేసి కూడా చాలా రోజులైపోయింది. సో, నేను కొన్ని గోల్డ్ కాయిన్స్ అనేవి పర్చేస్ చేశానండి. అవి పర్చేస్ చేశాను. అలాగే ఏంటంటే ఒక 2 గోల్డ్ కాయిన్స్ వచ్చి నేను గాజులు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఇచ్చేసాననమాట. ఇంకా మిగిలిన గోల్డ్ కాయిన్స్ ఏమేమి ఉన్నాయి నా దగ్గర, నేను ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఆ గోల్డ్ కాయిన్స్ ఎంత కాస్ట్‌కి వెళ్ళిపోయాయి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నేనైతే ఒక 5 ఇయర్స్ నుండి 5 ఇయర్స్ 5 ఇయర్స్ నుండి నేనైతే గోల్డ్ కాయిన్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉన్నానండి. ఎందుకు అనంటే నాకు ఫస్ట్ పాప పుట్టింది. సో, పాప పుట్టినప్పుడు ఏంటంటే నాకు కొంచెం మనీ వచ్చిందప్పుడు. ఒక 6,000 అలా మనీ వచ్చిందనమాట. సో, మనీ వచ్చిందని చెప్పి నేనేం చేశానంటే ఆ మనీ వేస్ట్ అవ్వకూడదు, పాప గుర్తుగా ఉండాలి అని చెప్పి నేనైతే ఆన్‌లైన్ అలా సెర్చ్ చేస్తూ ఉంటే ఒకరోజు నాకైతే ఇలాగా గోల్డ్ కాయిన్ కనిపించింది. ఇదొచ్చేసి నేను మలబార్‌లోది ఆన్‌లైన్‌లోనే తీసుకున్నానండి. అమెజాన్‌లో తీసుకున్నాను. ఇదొచ్చేసి నాకు 24 క్యారెట్స్ అనమాట. 1 గ్రాము చూడండి పైనుంది 999 అని. 1 గ్రామ్‌దనమాట తీసుకున్నాను. నాకు ఇది 5 ఇయర్స్ బ్యాక్ నాకెంత పడింది అనంటే కాస్ట్ వచ్చేసి 5400 పడిందనమాట. నాకు అప్పుడు అయ్యో! ఇంతనా, ఒక 6000 పెడితే నాకు ఎంత మిగులుతుంది, ఎంత మిగలడం లేదే అని చాలా ఫీల్ అయ్యాననమాట. అప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నప్పుడు ఇది తీసుకున్నాను. సరే అని చెప్పి ఇదే అలాగే ఇంకా గోల్డ్ కాయిన్స్ అనేవి ఇంకా అప్పటినుంచి నేను కొనడం స్టార్ట్ చేశాననమాట. అప్పటినుంచి స్టార్ట్ చేస్తూ నెక్స్ట్ నేనేం చేశానంటే కొన్ని వీడియోస్ చూస్తూ జిఆర్టీ యాప్ చూశాననమాట. సో, జిఆర్టీ యాప్ చూసినప్పుడు నాకు మిగిలిన సైట్స్‌తో పోలిస్తే నాకు జిఆర్టీలో ప్రైస్ అనేది కొంచెం తక్కువగా అనిపించింది. అందుకే నేనేం చేశానంటే జిఆర్టీలో ఓన్లీ 22 క్యారెట్సే దొరుకుతాయన్నమాట. 24 దొరకవు. సో, నేను కంపేర్ చేసుకున్నాననమాట. ఏంటి అమెజాన్‌లో అయితే ఏమి, ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఏమి ఇలా చూసి జిఆర్టీలో చూసేసరికి నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. సో, ఇంకప్పటి నుంచి నేనేం చేశానంటే జిఆర్టీలో కాయిన్స్ అనేవి కొనేదానికి స్టార్ట్ చేశాను. ఈ 22 క్యారెట్స్ అనేవి నేను 3 కాయిన్స్ తీసి పెట్టానండి. ఆల్రెడీ నేనేంటంటే ఈరోజు నా బ్యాంగిల్స్ అనేవి విరిగిపోయినాయి. సో, దాన్ని చేంజ్ చేద్దామని చెప్పి ఒక 2 కాయిన్స్ తీసుకెళ్ళాను. ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి 22 క్యారెట్స్ వచ్చేసి 8025 రూపీస్ ఉంది. సో, నాకు ఈరోజు ఎంత గోల్డ్ రేట్ ఉందో అంతకి నాకు 2 గ్రామ్స్‌కి ఎంతైతే వస్తుందో అంత అమౌంట్ అయితే ఇచ్చేసారండి. సో, అది ఇచ్చేసి నేను గోల్డ్ బ్యాంగిల్స్ చేయించుకునే దానికి ఇచ్చున్నాను. సో, అది వచ్చినప్పుడు తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తాననమాట. అండ్ ఇదొచ్చేసి మా హస్బెండ్ నేను వెళ్ళినప్పుడు సడన్‌గా మనీ వచ్చింది. ఆ మనీతో ఏం తీసుకోవాలో నాకైతే అర్థం కాలేదు. ఏదో ఒకటి తీసుకోమన్నారు. నాకేం అర్థం కాక నేనేం చేశానంటే గోల్డ్ కాయిన్ తీసుకున్నాననమాట. ఒక్క నిమిషం. ఇది కూడా వచ్చేసి 5 గ్రామ్స్ 999. ఇదొచ్చి నేను సిఎంఆర్‌లో తీసుకున్నానండి. ఇక్కడ కూడా ఉంటుంది. వాళ్ళ లోగో అనేది ఉందన్నమాట. నేను సిఎంఆర్‌లో తీసుకున్నాను. నాకు అప్పుడు ఎంత పడింది ఏంటి అనేది నేనైతే చూడలేదు. చూసైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఇలా నేను గోల్డ్ కాయిన్స్ అనేవి తీసి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు నేను 24 క్యారెట్స్ చూస్తే ఎంత అయిందంటే దాదాపు 8700 చేంజ్‌లో ఉందన్నమాట. సో,
ఓ 5 ఇయర్స్ బ్యాక్ నేను 5400 కొనాలి అని అంటే భయపడ్డాను. కానీ ఇప్పుడు అదే 24 క్యారెట్స్ నాకు ఇప్పుడు 8700 అనమాట. ఇప్పుడు నేను ఇది ఇచ్చేసాననుకోండి, నాకు 8700 రూపీస్ అనేది నాకు ఇస్తారనమాట. సో చూడండి ఎంత 5 ఇయర్స్‌లో ఎంత మారిపోయిందో. ఈ గోల్డ్ అనేది మనకి ఆపదలో ఆదుకుంటుందన్నమాట. ఎందుకంటే మన దగ్గర మనీ లేనప్పుడు ఇవి గాని ఇచ్చేసామనుకోండి, మనకి వెంటనే మనీ ఇచ్చే ఆప్షన్స్ ఏదైనా ఉంది అనంటే అవి ఒక గోల్డ్ మాత్రమే అనమాట. ఇప్పుడు నేను ఇది తీసుకెళ్ళి ఏదైనా షాప్‌లో ఇచ్చేసాననుకోండి, ఆ రోజు గోల్డ్ రేట్ ఎంతుందో నాకు అంత గోల్డ్ కాయిన్‌కి గ్రామ్స్‌ని బట్టి నాకు అంత అమౌంట్ అనేది వస్తుందనమాట. సో ఇది నేను ప్రతి ఒక్కరికి ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు కూడా ఏదైనా మనీ ఉంటే బట్టలు కానీ, లేదా ఇంకా మనం ఆడవాళ్ళం కదండీ! ఏదో ఒక ఖర్చు వస్తానే ఉంటుంది. దాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ప్రతి రూపాయిని పొదుపు చేసుకున్న ప్రతి రూపాయిని మనం యూజ్ చేసుకోవాలనమాట. కాబట్టి ఇలా మనం గోల్డ్ కాయిన్స్ మనీ తీసి పెట్టుకున్నాం అనుకోండి, అది రోజు అలాగే ఉంటే అదేం ఒక రూపాయి కూడా పెరగదనమాట. అదే మనం ఇలా గోల్డ్ కాయిన్ గానీ, లేదా ఇప్పుడు మనకి డిజిటల్ గోల్డ్ వచ్చేస్తుందనమాట. అంటే ఫోన్‌పే ఇలాంటి యాప్స్‌లో మనం గోల్డ్ కొనిపెట్టుకుంటే రోజు రోజు మనకి మనీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందనమాట. సో నేను అది కూడా ట్రై చేస్తున్నాను. బట్ అది సక్సెస్ అయితే మీకు చెప్తాను. కాబట్టి ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని చేస్తున్నాను. ఐ హోప్ నేనైతే మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. సో చూడండి, ఇవి మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను. ఇవన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్తో నేను మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.